ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, ఈరోజు మనం ధనురాశి వారి యొక్క సెప్టెంబర్ నెల 2026 గోచార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ధనురాశి అంటే మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం వారు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వారు మాత్రం మొత్తం 9 పాదాల వారు కూడాను ధనురాశి కిందకి వస్తారు. వీరికి ఈ నెల ఎలా ఉండబోతోంది ఒక్క మాటలో చెప్తాను. ఈ నెల మొదట్లో ఇబ్బందికరంగా ప్రారంభమై నెలాఖరికి వచ్చేసరికల్లా బ్రహ్మాండంగా గ్రాఫ్ ఎలా వెళ్తుందన్నమాట. అత్యంత అనుకూలంగా పరిణమిస్తుంది. నెల మొదట్లో మాత్రం ఏ పని మొదలెట్టినా కానీ గందరగోళంగా గజిబిజిగా ఉంటుంది. ఒక రాహు మాత్రమే మీకు మొదట్లో అనుకూలంగా ఉన్నాడు. నెలాఖరికి వచ్చేసరికి రాహువు, శుక్రుడు, బుధుడు, రవి 4 గ్రహాలు మీకు అత్యంత అనుకూలంగా శుభ స్థానంలోకి వస్తూ ఉన్నాయి. సో మొదట్లో కంటే కూడా సెకండ్ హాఫ్లో ప్రత్యేకించి నెలాఖరికి వచ్చేసరికి మీరు మంచి ఫలితాలు పొందబోతూ ఉన్నారు. నేను ఒక వరుసలో వస్తాను. మొదట్లో రవి అర్ధాష్టమ శని. ఈ శని గారితో ఒక పని కాదు, ఎందుకంటే కాసేపు ఎక్కడున్నా కానీ ఏదో ఒక ఇబ్బంది పెడుతూ ఉంటాడు. శని గారు కేవలం 3, 6, 11 స్థానాల్లో మాత్రమే అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అంటే శనిగ్రహం ఒకసారి రౌండ్ తిరిగి రావడానికి 30 సంవత్సరాలు పడితే అందులో 7.5 సంవత్సరం మాత్రమే మీకు అనుకూల ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ స్థానాలు ఏంటంటే మీకు 3వ స్థానం, 6వ స్థానం, 11వ స్థానం. ప్రస్తుతానికి ఆయన ఎక్కువ ఇబ్బంది పెట్టే స్థానాలు మనం తెలుసు మీకు సాడే సాతి అంటాము. అంటే దీనికి ముందు లగ్నం తర్వాత 2వ స్థానంలో ఉన్నటువంటి ఈ 3 స్థానాలు 2.5 సంవత్సరాలు. సరే, ఈ స్థాయి గడిచిపోయింది. 4కి వచ్చాడు, అర్ధాష్టమ శని అంటారు. లేకపోతే ఎందుకు వస్తాడు, అష్టమ శని అంటారు. ఇట్లా అనమాట. అంటే ఎస్పెషలీ ఈ 5 సందర్భాల్లో 5 2 15, 5 అర్ధాలు 2.5 17.5 సంవత్సరం ఎక్కువ కష్టపెట్టేటువంటి సందర్భం. 7.5 సంవత్సరము నేను చెప్పినట్లుగా 3, 6, 11 స్థానాల్లో కొంత అనుకూలమైనటువంటి సంవత్సరం అయితే మిగిలిన 5 సంవత్సరాలు ఒక యావరేజ్. ఇట్లా అనమాట. టోటల్గా 30 సంవత్సరాల్లో రకరకాలైన విధంగా ఈ యొక్క శని భగవానుడు మనతోటి ప్రవర్తిస్తాడు. సో ఇక్కడ అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి తల్లికి కానీ ముఖ్యంగా 4th హౌస్. ఇది 4th హౌస్ అనేది ఎప్పుడూ కూడాను మీ ఇంటికి, మీ వాహనానికి, మీ తల్లికి సంబంధించిన స్థానం. అక్కడ అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నాడు కాబట్టి తల్లి హెల్త్ విషయంలో చూసుకోవాలి, వాహనాల రిపేర్లు చూసుకోవాలి, ఇంటి రిపేర్లు చూసుకోవాలి. నా మాట చెప్పేది ఏంటంటే ఇంటికి సంబంధించి వాహనాలకు సంబంధించినటువంటి రిపేర్ వర్క్స్ ఏమైనా ఉంటే కనుక ఈ పీరియడ్లో చేయించుకోండి. ఎందుకంటే తద్వారా మీరు తల్లి హెల్త్ కోసం ఖర్చు పెట్టడం కంటే కనీసం ఇంటి రిపేర్ అయినా పూర్తవుతుంది. ఆ డబ్బు ఏదో ఖర్చు అవుతుంది. చెడు వదిలితే కానీ ఫలం దక్కదే అంటారు. ఆ చెడు వదిలించుకోండి. అంటే చక్కగా వెహికల్ రిపేర్ చేయించుకొని మంచిగా ఇంటికి ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చేయించేసుకోండి. సో దట్ వేరే రకమైనటువంటి సమస్యలు రాకుండా హెల్త్ ప్రాబ్లమ్స్లో పెట్టాల్సిన ఖర్చు ఇక్కడ సద్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క స్వస్థానం నుంచి కూడా, ఎందుకంటే శని రాజ్యాన్ని చూస్తాడు, మీ యొక్క స్వస్థానం నుంచి కూడాను మీరు మారేటువంటి అవకాశం, జాబ్ మారేటువంటి అవకాశం, ఇవన్నీ కూడా ఈ శని భగవానుడి కారణంగా ఉన్నాయి. కేవలం ఇక్కడ మీకు రాహు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు. నేను చెప్పాను, అందరూ బాగలేరు, ఒక్క రాహువే బాగున్నాడు. ఈయన వల్ల మాత్రమే మీ బండి నడుస్తుంది. అసలు మీరు పని చేయగలుగుతున్నారు అంటే కేవలం రాహు అనుకూలత వలన మాత్రమే ఈ నెల మొదట్లో మీరు పనులు చేయగలుగుతారు. ఈయన వల్లనే మీ యొక్క సర్వెంట్స్ మీకు హెల్ప్ చేస్తారు, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, వ్యాపారంలో ఎంతో కొంత లాభము, వృత్తి వ్యాపారాల నిలకడ, ఉన్నతి కూడా కేవలం శుభ సుఖాలన్నీ కూడా ఈ రాహు కారణంగానే మీకు కలిగేటువంటి అవకాశం ఉంది. మిగిలిన ఎక్కడ చూసుకుని తలకాయ నొప్పే. కేతు ఉన్నాడు. కేతు కూడా రజతమూర్తి. నిజానికి రాహు రజతమూర్తి అనుకూలం, ప్లేస్మెంట్ బాగుంది. కానీ కేతువు రజతమూర్తి అయినప్పుడు కూడా ఆయన 9లో ఉన్నాడు. దానివల్ల తండ్రికి హెల్త్ ప్రాబ్లమ్స్, మళ్ళీ మీరు ధర్మం తప్పే అవకాశం, ఆధ్యాత్మిక గురువులతో అపార్థాలు కలిగేటువంటి అవకాశం ఈ కేతువు కారణంగా. అలాగే అష్టమంలో ఉన్న గురువు కారణంగా మీకు షుగర్ వచ్చేటువంటి అవకాశం. అదేవిధంగా హెల్త్ ప్రాబ్లమ్స్, వివాదాలు, పెద్దలతోటి గొడవలు, ఉన్నతాధికారులకు కోపాలు, వాహనాల్లో హెల్త్ రిపేర్లు, ప్రయాణాల్లో ఇబ్బందులు, ఈ విధంగా లక్ కలిసి రాదు గురువు అష్టమంలో ఉన్నప్పుడు. సో పురుష ప్రయత్నం ఎక్కువ చేయాలి. కష్టపడితే కానీ ఫలితం దక్కదు. కొంతమందికి కలిసి వస్తుంది. మీరు ఫ్రెండ్ కోసం బయలుదేరితే వాడు మన ఇంటికి వచ్చేస్తాడు. మీరు బండి తీయాల్సిన పనే ఉండదు. కొంతమంది సందర్భం వస్తుంది, మీరు ఫోన్ చేస్తే ఉన్నానంటాడు, వెళ్ళేసరికి ఎక్కడికో పోతాడు, అర్జెంట్ ఫోన్ వచ్చిందంటాడు.
మీకు విపరీత ఇరిటేషన్ వస్తుంది, మీ టైం వేస్ట్, పని వేస్ట్ అట్లా ఉంటుందన్నమాట. కలిసి వచ్చి రావడం వేరు, మీరు వెళ్ళినా కానీ పని కాకపోవడం వేరు. ఇలా రకరకాల సమస్యలు ఈ గురువు కారణంగా లక్ కలిసి రాదనమాట. ఇక కుజుడు సప్తమ స్థానంలో, కళత్ర స్థానంలో మీ పార్ట్నర్షిప్ ఏదో ఫ్యామిలీలో అయినా కానివ్వండి, అంటే మీ యొక్క భార్య కావచ్చు, మీ యొక్క పార్ట్నర్ కావచ్చు, ఏదైనా ఈ 7th హౌస్ సూచిస్తుంది. ఈ 7th హౌస్లో కుజుడు ఉన్నందువలన మీకు అటు వ్యాపార భాగస్వాములతోటి కొంత ఇన్కన్వీనియన్స్, అలాగే భార్య పిల్లలతోటి కూడా విరోధాలు వచ్చేటువంటి అవకాశం, కంటికి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం, అలాగే మీరు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే బంధువుల వల్ల కూడా ఇరిటేషను, హెల్త్, అలాగే ఆహారం, వస్త్రాల విషయంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఈ కుజుడు కారణంగా ఉంది. ఈ రవి 9లో ఉన్నందువల్ల పెద్దలతోటి సమస్యలు వస్తాయి, కుటుంబం నుంచి దూరంగా ఉండటం పరిస్థితి, ఒక రకమైన మనసుకి చికాకుగా ఉండేటువంటి పరిస్థితి ఈ రవి వల్ల. అలాగే బుధుడు కూడా దానికి తగినట్టుగానే ఇక్కడ మీకు విపరీతమైన బద్ధకం కలిగిస్తాడు, ఏ పనికి లేవరు, దానివల్ల కూడా ఇంట్లో గొడవలు అవుతాయి. మీరు ఫాస్ట్గా లేరని ఇంట్లో మీ మెసేజ్ కంప్లైంట్ చేస్తూ ఉంటుంది, పనుల్లో విఘ్నాలు, ప్రయాణాల్లో ఇబ్బందులు ఇవన్నీ జరుగుతాయి. మరోపక్క రాజ్యంలో ఉన్నటువంటి శుక్రుడి కారణంగా కూడా కోర్టు కేసుల్లో దెబ్బతింటం కానివ్వండి, అధికారులతో సమస్యలు, అగౌరవాలు ఇవన్నీ కూడా శుక్రుడి కారణంగా జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే 2వ తారీఖు వచ్చేసరికి నెమ్మదిగా శుక్రుడు మీకు అనుకూలంగా వచ్చి పార్టీలు, మందు, విందు, మధుర పదార్థాల భక్షణ, కీర్తి ప్రతిష్టలు, తేజ వృత్తి, సంపదలు, భూములు, గృహాలకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్థితికి ఈ శుక్రుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తారు. 11th హౌస్లోకి ఎవరు వచ్చినా కానీ బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇస్తారు. ఇక్కడ మీకు అనుకూలంగా శుక్రుడు ఎప్పుడైతే కదిలాడో, శుక్రుడు కదలడం అనేది మీకు 2వ తారీఖు నుంచి అనుకూలం. ఓకే, ఈ విధంగా 2వ తారీఖు వచ్చేసరికి నేను చెప్పినట్టు రాహుతో పాటు శుక్రుడు తోడయ్యాడు. ఇక నెమ్మదిగా 8వ తారీఖు వచ్చేసరికల్లా నేను చెప్పాను కదా, బుధుడి వల్ల మీకు బద్ధకం అంతా, ఈ బద్ధకం అంతా 8వ తారీఖుతో ఎగిరిపోతుంది. ఎగిరిపోయి మీకు బుధుడు వచ్చేస్తాడు. బుధుడు వచ్చిన తర్వాత రాజ ఆదరణ, జనాల సహకారం, వృత్తి వ్యాపారంలో లాభాలు రావడం మొదలవుతుంది బుధుడి వల్ల. ఇలా అనుకుంటూ ఉండగానే సో ఇక్కడ మీకు రవి మీకు 10వ స్థానంలో 18వ తారీఖు నుంచి వచ్చాడు, అనుకూలంగా ఉన్నాడని చెప్పుకున్నాను. ఆ తర్వాత 26వ తారీఖు వచ్చేసరికల్లా మీకు బుధుడు ఎక్కడైతే ఉన్నాడో ఆయన కూడాను మీకు అనుకూలమైనటువంటి స్థితికి వస్తాడు. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా బుధుడు, ఈ బుధుడు 9లో ఉన్నాడు. ఇప్పుడు 9 నుంచి 10లోకి వస్తాడు. 10లోకి వచ్చినటువంటి బుధుడు కూడా మీకు అత్యంత అనుకూల ఫలితాలు ఇస్తూ ఉండగా అదే బుధుడు 11లోకి వస్తాడు. ఈ బుధుడు ఎప్పుడైతే 11లోకి వస్తాడో ఇక్కడ బుధ శుక్రులు కాంబినేషన్ వస్తుంది. ఈ బుధ శుక్రులు ఎప్పుడైతే 11లోకి వస్తారో మీకు చాలా లాభాలు, వివాహాలు, శుభకార్యాలు, మధుర పదార్థాల భక్షణ, అదేవిధంగా ధనలాభం, ఆస్తులు, సంపదలు, ఇంట్లో శుభకార్యాలు, వివాహాలు, పుత్రపౌత్ర ప్రాప్తి ఇవన్నీ కూడా బుధుడు శుక్రుడు కలిసి మీకు ఇవ్వడం జరుగుతుంది నెలాఖరులో. సో ఈ విధంగా నెల మొదట్లో డల్గా ఉన్నటువంటి మీ పరిస్థితి నెలాఖరికి వచ్చేసరికల్లా అందరూ కూడా అత్యంత అనుకూలంగా 4 గ్రహాలు రావడం ద్వారా మోర్ దాన్ 60% మీకు అనుకూలమైనటువంటి రిజల్ట్స్ రావడం జరుగుతుంది. తద్వారా మీరు ఒడ్డున పడేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా నవగ్రహ స్తోత్రం చదవడం అనేది ఈ నెల మీకు చాలా మంచిది. ఇష్టదేవత ఆరాధన, ఇష్టనామం, ఏదైనా దైవనామాన్ని తీసుకొని నిరంతరం చేస్తూ ఉండండి. మీకు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. స్వస్తి.